అధికారంలోకి రాగానే పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించడంతో పాటు సకాలంలో ఎప్పటికప్పుడు చెల్లిస్తామని హామీ ఇచ్చింది చంద్రబాబు సర్కారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత బడుగులను నిండా ముంచేసింది. 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను ఉల్లంఘించి పారిశ్రామికవేత్తలపై రాజకీయ ముద్ర వేస్తూ ప్రోత్సాహకాలు విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ నవంబర్లో సిఐఐఏ పెట్టుబడుల సదస్సు ముందు మొక్కుబడిగా 1,174 కోట్ల రూపాయలు చెల్లించి చేతులు దులిపేసుకుంది. ఇందులో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిపారు. మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన కంపెనీలకు ఏకంగా 36 కోట్ల 68 లక్షల విలువైన ప్రోత్సాహకాలు విడుదల చేశారు. టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు కంపెనీకి కూడా 3 కోట్ల 47 లక్షలు చెల్లించారు. తమ రాయితీలు ఇప్పించండి మహాప్రభు అంటూ ఏపీఐఐసి కార్యాలయం ఎదుట ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగినా పట్టించుకోలేదు. పైగా ఖజానాలో డబ్బులు లేవు, ఇక్కడి నుంచి వెళ్ళకపోతే టెంట్లు పీకేస్తామంటూ సాక్షాత్తు మంత్రే బెదిరింపులకు దిగారు. తమ వారికి డబ్బులు దోచిపెట్టడమే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం అని దళిత పారిశ్రామికవేత్తలు మండిపడుతున్నారు.